ఓకే. జనసేన అధికార ప్రతినిధి బాబు పాలూరు గారు కూడా జాయిన్ అయ్యారు డిబేట్లో. నమస్తే అండి బాబు గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, అంటే నిన్న అంత్యక్రియల్లో చోటు చేసుకున్నటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం ప్రస్తావిస్తున్నాం. ఇక్కడ జనసేన నేతలు కూడా, అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నించాయి. కుటుంబ కలహాలు, కుటుంబానికి సంబంధించిన మనస్పర్ధలు అవన్నీ ఒక లెక్క అయితే, అక్కడ అంత్యక్రియల సందర్భంలో చోటు చేసుకున్నటువంటి పలు సందర్భాలలో ఈవెన్ జనసేన కూడా పలు విమర్శలను ఫేస్ చేస్తున్న క్రమం. ముఖ్యంగా ఈ కాపు ఇష్యూ అన్నటువంటిది ఎప్పుడొచ్చినా కూడా అందులో మీ ప్రస్తావన లేకుండా అనేది జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు దీనిపైన మాట్లాడాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. చెప్పండి బాబు గారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, జనసేన పార్టీకి అంత కర్మ పట్టలేదండి. అలా ఎప్పుడు కూడా అవకాశవాద రాజకీయాలు చేయడానికి మేము దూరంగా ఉంటాం. అది ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ రోజు నిన్న క్రాంతి గారు అక్కడికి వెళ్ళింది ముద్రగడ పద్మనాభం గారి కూతురుగా వెళ్ళారు, జనసేన నాయకురాలుగా వెళ్ళలేదు. మిగతా జనసేన నాయకులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి మేము ఇక్కడ క్రెడిట్ తీసుకోవాలి, పార్టీకి మైలేజ్ కావాలి. ముద్రగడ పద్మనాభం గారి విషయంలో మేము అక్కడికి వెళ్ళి ఏదో చేస్తే మాకెందుకు మైలేజ్ వస్తుంది? మైలేజ్ రాదు కదా. ఎందుకంటే ఆయన మమ్మల్ని రాజకీయంగా వ్యతిరేకించారు. ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఒక శబ్దం కూడా చేశారు. కాపు జాతి కోసం పోరాటం చేసిన వ్యక్తి, కాపు జాతి మనుగడ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన మహా వ్యక్తి చివరి జీవిత చర్మాంకంలో ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఏకంగా కులాన్ని ఆయన పేరు చివర రెడ్డి అని పెట్టుకునే పరిస్థితికి ఆయన వచ్చారు. చనిపోయిన వ్యక్తి గురించి మనం అలా మాట్లాడుకోకూడదు. కానీ ఆయన చేసిన సేవలు కానీ, ఆయన చేసిన పోరాటాన్ని కానీ, ఉద్యమాన్ని కానీ ఎవడు కూడా తప్పు పట్టడానికి అవకాశం లేదు. కాకపోతే చివరి రోజుల్లో ఆయన ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆయన బాధపడ్డారు, మమ్మల్ని బాధ పెట్టారు, అలాగే కుటుంబాన్ని కూడా విచ్ఛిన్నం చేసుకున్నారు. అది బాధ, ఆ లోటు అనేది మాకు ఇప్పటికీ ఉంది. ఇక్కడ క్రాంతి గారి విషయంలో బాబు గారు, యాక్చువల్ గా రాజకీయ నాయకులు చాలా సందర్భాల్లో సవాళ్లు విసురుతారు. ఇదైతే నా పేరు తీసేసుకుంటా, మీసం తీసేసుకుంటా, ఇది మానేస్తా, అది మానేస్తా అని. కానీ ఇప్పుడు పేరు మార్చుకుంటా అని అన్నారు. అంటే కాపు ఉద్యమానికి సంబంధించి, కాపుల ప్రయోజనాలకు సంబంధించి నేను ఇన్ని చేశాను. సో అయినా కూడా ఇక్కడ మీరు ఇప్పుడు పిఠాపురంకు సంబంధించిన ఇష్యూనేగా మాట్లాడేది. అక్కడ కనుక గెలిస్తే పవన్ కళ్యాణ్ ఒకవేళ అంటే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసినట్టయితే చేస్తాము అన్నటువంటిది అన్నప్పుడు పేరు మార్చుకుని చూపించారు. అంటే మాట మీద నిలబడ్డారని అనుకోవాలా, లేదంటే నిలబడ్డం అంటారండి, దాన్ని మొండితనం అంటారు. ఆయనకి ఎప్పుడు కూడా చాలా మొండితనం ఎక్కువ. ఆయన ఏమనుకుంటారో అది చేసి తీరాలి. కానీ ఆ విషయంలో మీ ఏ కులం కోసం అయితే మీరు పోరాటం చేశారో, ఏ కులం అభివృద్ధి కోసం అయితే మీరు ఇన్ని ఉద్యమాలు చేశారో, ఇంత పేరు, ఇంత స్థాయిని సంపాదించారో, ఇంత మంచి అభిప్రాయాన్ని ప్రజలందరిలో మీరు కూడగట్టుకున్నారో, అలాంటి కులాన్నే మీరు తీసేసి పక్కన పడేసి రెడ్డి అని మీ పేరు చివరి పెట్టుకోవడం. అంటే నేను రెడ్డి కులం తక్కువ చేయట్లేదు, కానీ మనం ఒక కులంలో పుట్టిన తర్వాత, ఒక కులం కోసం మీరు పోరాటం చేసిన తర్వాత ఏకంగా మీరు ఆ ఇంటి పేరుని లేకపోతే మీ కులం పేరును మార్చుకుంటానంటే, అది ఇంటి పేరుని మార్చుకుంటే నీ తండ్రిని అవమానించినట్టు, నీ కులం పేరును మార్చుకుంటే ఏకంగా నీ కులాన్ని, కన్నతల్లి లాంటి కులాన్ని అవమానం చేసినట్టు. సో ఇక్కడ ఆయన తప్పు చేశారు, ఒప్పు చేశారని పక్కన పెడితే, అయితే ఇక్కడ ఈ అంశంలోకి వస్తే గనక ఇప్పుడు ఆయన ఎంపీగా చేశారు, మంత్రిగా చేశారు, 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇలాంటి వ్యక్తి ఒక బిగ్ గెయింట్, పొలిటికల్ గెయింట్, అలాగే ఒక కులాన్ని అంటే ఒక మెజారిటీ కులాన్ని, రాష్ట్రంలో ఒక మెజారిటీ కులాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తూ ఇన్ని సంవత్సరాలు ఆయన తనకు సేవలు అందించారు. అలాంటి వ్యక్తికి ప్రభుత్వం లాంఛనంగా అంత్యక్రియలు జరపడం అనేది సహజమైన ప్రక్రియ. మీరు ఎవరైనా మాజీ మంత్రి, మాజీ కేంద్ర మంత్రి లేకపోతే ఇలాంటి ఎవరైనా కాలం చెల్లితే డెఫినెట్ గా ప్రభుత్వమే దాన్ని లాంఛనంగా అంత్యక్రియలు చేయడం అనేది అది సహజంగా వస్తున్నది. దాన్ని ఈ రోజు వైసీపీ ఎందుకు అంత కుట్ర చేయాలి? ఈ రోజు ప్రభుత్వం ఎక్కడ కూడా మైలేజ్ తీసుకోవాలని చెప్పి చేయలేదు. మైలేజ్ తీసుకోవాలని ఉంటే అక్కడికి నారా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఈవెన్ ఆరోగ్య పరిస్థితిలో దీనిగా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు రావడమో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎవరినైనా మంత్రులు పంపించడమో, లేకపోతే నారా లోకేష్ గారు రావడమో, అలా చేసి అక్కడ ఏదో సీన్ క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు మైలేజ్ కోసం ప్రయత్నించినట్టు. ప్రభుత్వం లాంఛనంగా అంత్యక్రియలు జరపాలని చెప్పి పోలీసుల్ని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులను అక్కడ పంపించి, అక్కడ ఎవరైతే డిజిగ్నేటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు పంపించి అక్కడ లాంఛనంగా అంత్యక్రియలు జరపాలనుకోవడం తప్పేం కాదు. అక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఇక్కడ మైలేజ్ తీసుకోవాలని చెప్పి, శవం మీద రాజకీయాలు చేయదని చెప్పి ఆలోచనతో ఎవరు అక్కడ లేరు. కేవలం అక్కడ జరిగిందంతా వైసీపీ తాలూకా
ప్రభావం వైసీపీ తాలూకా. ముద్రగడ గారి సతీమణే వద్దని అన్నారు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం. సో ఆవిడ ఎక్కడ చెప్పలేదండి, ఆవిడ ఎక్కడ చెప్పలేదు, అదే చెప్తున్నాను కదండి. వీళ్ళందరూ ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారిని వీళ్ళు చెప్తే ఎలా ఆగిపోతారు అంటే, పార్టీలకు ఇప్పుడు ఒక పార్టీ నేత చెప్పారనో లేదంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు కదా డెసిషన్ తీసుకోవాలి, ముఖ్యంగా వాళ్ళ సతీమణి తీసుకోవాలి డెసిషన్. వీళ్ళు చెప్తే ఆగిపోతారా? అధికారిక లాంఛనాలతో నిర్వహించాల్సినటువంటి అంత్యక్రియలకు సంబంధించి వైసీపీ నేతలు చెప్పారని ఆగిపోయారా? వాళ్ళు అడ్డుకున్నారని ఆగిపోయారా? వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి డెసిషన్ వినకుండానే ఆపేస్తారా? ఒక అండ్రెస్ క్రియేట్ చేయకూడదు కదా అక్కడ. ఇప్పుడు ఒక శవం దగ్గర ఒక చనిపోయిన వ్యక్తి, అంత పెద్ద నాయకుడు, అంతమంది అభిమానించే నాయకుడు, చివరి రోజుల్లో ఏం జరిగిందనేది పక్కన పెట్టండి, కానీ ఆయన చేసిన సేవని, ఆయన చేసిన ఉద్యమాల్ని ఎవరు మర్చిపోకూడదు. ఆయన ఒక కాపు కులం కోసం కాదు, మిగతా కులాల కోసం కూడా ఆయన చాలా సేవా కార్యక్రమాలు కానీ చాలా విషయాల్లో కానీ ఆయన మేలు చేశారు. సో అలాంటి వ్యక్తిని చివరి రోజుల్లో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరిని బాధించింది, కాపు కులం ఎంత బాధపడింది అనేది అది పక్కన పెడితే, కానీ ఆయన చేసిన సేవను మనం దృష్టిలో పెట్టుకొని, ఆయన తాలూకా పోరాటాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, ఆ స్ఫూర్తిని, ఆయన నింపిన స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. దాన్ని వైసీపీ కొంచెం పెద్ద చేసి దాన్ని ఎలా అయినా దీన్ని మైలేజ్ మనం తీసుకోవాలి, కేవలం వైసీపీ నాయకుడిగానే అతని చివరి అంత్యక్రియలు, అతని చివరి ప్రయాణం సాగాలి, ముగించాలి అని చెప్పి ఒక కుట్రతో బాబు గారు ఒకవైపు అంటే బిడ్డను రానివ్వకపోవడం, చివరి చూపు చూడనివ్వకపోవడానికి సంబంధించి కూడా అందరూ పలు విమర్శలు చేస్తున్న క్రమంలో మీరు ఇంతకుముందు మాట్లాడింది విన్నట్టున్నారు. ఏమన్నారు? దాన్ని ఖండించాలండి, ఖండించాలంటున్నారు. ఇప్పుడు ఖండించాలంటున్నాను, అలాంటి విషయాన్ని ఖండించాలి. ఎందుకంటే ఈవెన్ అంటే చివర్లో ఇప్పుడు లాస్ట్ 1 month నుండి హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి తీవ్ర అనారోగ్యానికి వెళ్ళినటువంటి క్రమం, ఒక్కసారి కూడా కన్న కూతురు వచ్చి హాస్పిటల్లో చూడలేదు. ఇప్పుడు చివరి చూపు అని చెప్పేసేసి అంటే కావాలనే ఇదొకటి క్రియేట్ చేస్తున్నారు. సో దాన్ని మిగతా పార్టీలు వాడుకుంటున్నాయి అన్నటువంటిది వాళ్ళు చేస్తున్న విమర్శ. అప్పుడు ఏంటి సమాధానం? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడ కూడా ఏదైనా బులెటిన్ వచ్చిందా, ముద్రగడ పద్మనాభం గారు చాలా విషమ పరిస్థితిలో ఉన్నారు, చనిపోయే పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఎప్పుడైనా బులెటిన్ వచ్చిందా? ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు రాలేదు. ఆయన ఆరోగ్యంగా బయటకు వస్తారని అనుకున్నారు తప్పితే అందరం కూడా ఆయన ఇలా అకాల మరణం చెందుతారు అని ఎవరు కూడా ఊహించలేదు. అలాగే కూతురు కూడా ఊహించుండొచ్చు, లేకపోతే మాట్లాడుండొచ్చు. వాళ్ళ అంతర్గత కుటుంబ అంతర్గత బిడ్డకు తెలుస్తుందేమో కదా అండి, అంటే హాస్పిటల్ సిచ్యువేషన్ బిడ్డకు తెలియదా? వాళ్ళు మాట్లాడుకుని ఉండొచ్చు. వాళ్ళనేమో ఇప్పుడు సార్ మేడం, ఇప్పుడు చనిపోయిన శవం దగ్గరికే రానివ్వలేదు, కడచూపు చూడడానికే రానివ్వలేదు. అలాంటిది హాస్పిటల్కి ఎలా రాణిస్తారు అనుకుంటున్నారు మీరు? వీళ్ళు రానియరు. అక్కడ ఏం జరిగింది అనేది ఆవిడ మాట్లాడుతుంది. రెండు మూడు రోజుల తర్వాత ఈ తీవ్ర దెబ్బ తర్వాత ఆవిడ కోలుకొని ఆవిడ డెఫినెట్ గా మాట్లాడతారు. ఆవిడ మాట్లాడే వరకు మనం ఆవిడకు స్పేస్ ఇవ్వాలి. ఆవిడకి ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనేది ఆవిడ మాట్లాడుతుంది, డెఫినెట్ గా మాట్లాడుతుంది. ఆ విషయంలో నేను కామెంట్ చేయకూడదు. కాకపోతే నేను ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావనలోకి తీసుకురావాలి. అంటే ముద్రగడ కుటుంబాన్ని ఒకలాగా, వైఎస్ జగన్ కుటుంబాన్ని ఒకలాగా ఎందుకు చూస్తున్నాం? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఆ స్థలం దగ్గరికి, ఆ సమాధి దగ్గరికి వైఎస్ షర్మిల వెళ్తున్నారు, విజయమ్మ వెళ్తున్నారు. కుటుంబ కలహాలు ఎక్కడ లేవు? వైఎస్ కుటుంబంలో లేవా? వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని తిట్టారు? అక్కడ తండ్రితో రాజశేఖర్ రెడ్డితో ఏం లేవు కదా అండి, రాజశేఖర్ రెడ్డి గారితో ఏం లేవు. రామారావు గారు ప్లీజ్ నోట్ చేసుకోండి, మీ టైం అప్పుడు మాట్లాడండి దయచేసి, ఎందుకంటే అందరూ జూమ్ కాల్స్ లో ఉన్నారు కాబట్టి జనాలకు అర్థం కాదు. ఇప్పుడు బాబు గారు రామారావు గారు నెక్స్ట్ మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్ దయచేసి, ఎందుకంటే జనాలకు అర్థం కాదు. ఇప్పుడు బాబు గారు ఈ కంపారిజన్ అనేది కరెక్టేనా అనిపిస్తోంది, ఎందుకంటే ఇక్కడ షర్మిల గారికి వారి తండ్రి గారికి ఉన్నటువంటిది అంటే ఇప్పుడు షర్మిల గారు తండ్రి గారితో ఎప్పుడు విభేదించలేదు. నన్ను ఇక్కడ పూర్తిగా చెప్పనివ్వండి మేడం. రాజశేఖర్ రెడ్డి గారు షర్మిల గారిని ఎప్పుడు రావద్దు మొహం చూడొద్దని అనలేదు. మేడం వినండి, నేను ఇక్కడ చెప్తున్నది ఓన్లీ వైఎస్ షర్మిల గారికి జగన్ గారికి ఉన్న విభేదాల గురించి కాదు, తల్లికి కొడుక్కి ఉన్న విభేదాల గురించి కూడా, కన్న తల్లికి కొడుక్కి ఉన్న విభేదాల గురించి కూడా చెప్తున్నాను. కన్న తల్లి విజయమ్మ గారు, కన్న కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న విభేదాల గురించి కూడా చెప్తున్నాను. సో అలాంటి వ్యక్తుల మధ్యన రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు బాగానే ఉంటున్నారు.
కానీ ముద్రగడ గారి దగ్గరికి వచ్చేసరికి ఈ వైసీపీ ఒక్క పార్టీ నిమిషం. అంటే ఎందుకు రామారావు గారు దయచేసి చేయాలని చూసింది? మీరు విభేదించేది మీకు టైం ఉంటుంది, ఎందుకంత క్లియర్ గా మీకు కర్కశంగా- టైం ఇస్తున్నా, ప్లీజ్ దయచేసి మీకు టైం ఇస్తాను, ఎందుకంటే జనాలకు అర్థం కాదు. ఎందుకంత బాబు గారు కర్కశంగా- అంటే ఎందుకంత ఇక్కడ కర్కశంగా కంపేర్ వైసీపీ చేయడానికి పార్టీ- ఆ సిచ్యువేషన్స్ ఈ సిచ్యువేషన్స్ అయితే ఒకే విధంగా ఉన్నాయని అనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ లేదండి, ముద్రగడ లేదండి. గారే ఒకే పలు situation. సందర్భాల్లో కూతురు గురించి మాట్లాడడం, ముద్రగడ గారే పలు సందర్భాల్లో అంటే డెసిషన్ అని తీవ్రమని చెప్పాల్సి వచ్చినా కూడా అలాంటి డెసిషన్స్ తీసుకున్నారు. నా మొహం చూడొద్దని అసలు పూర్తిగా తెగదింపులు అయ్యాయని, కానీ ఈవెన్ బిడ్డ నేను గురించి చెప్తున్నాను, ఆయన మీడియాలో ముందుతాను. మాట్లాడారు, బిడ్డ గురించి మీడియాలో మాట్లాడారు. ఈవెన్ ఆవిడ కూడా పలు సందర్భాల్లో ఎన్నికల టైంలో తండ్రి పైన లేఖ రిలీజ్ చేశారు, ఆయన మానసిక స్థితి పైన రిలీజ్ చేశారు. అంటే ఇక్కడ వాళ్ళిద్దరికి 1-to-1 జరుగుతోంది. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారికి షర్మిల గారికి జరగలేదు. అంటే ఇక్కడ వీళ్ళందరూ వీళ్ళు ముగ్గురే అంటే వాళ్ళ తండ్రి పెళ్లికి గారితో వెళ్ళడం మానేశారు. ముగ్గురికి ఏమండి? వాళ్ళ ఎటువంటిది లేదు. పెళ్లికి వెళ్ళడం మానేది కదా. ఏమండి ఒక్క నిమిషం మీరు గుర్తు పెట్టుకోండి, వాళ్ళ పెళ్లికి వెళ్ళడం, వాళ్ళ ఫంక్షన్ హాజరవడం మానేసుకున్నారా? ఇద్దరు తిట్టుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల గారు తిట్టుకుంటున్నారు, వైఎస్ విజయమ్మ గారు విభేదిస్తున్నారు. ఓకే. ఏ, వినవయ్యా బాబు, వినవయ్యా. మీ కుటుంబం- ఇద్దరు మీ కుటుంబం- రామారావు గారు మీ వాయిస్ తీసుకుంటారు దయచేసి. వాళ్ళ కుటుంబాన్ని మాత్రం రామారావు గారు మీ వాయిస్ వాళ్ళ తీసుకుంటారు. కుటుంబాన్ని మాత్రం